Welcome students. TG ESET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ కంప్లీట్గా డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, డైరెక్ట్గా స్పాట్ రౌండ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. బిఫోర్ దట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ 1:2 కాంపిటీషన్ అయితే ఉంది. ఈ సెట్ సంబంధించి ఉన్న సీట్స్కి డబుల్ స్టూడెంట్స్ మనకు క్వాలిఫై అయ్యారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్. సో ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ వెళ్ళడానికంటే ముందు వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డిప్లొమా బీటెక్ సంబంధించి మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ డేట్స్ అయితే నోట్ చేసుకోండి, ఇది మిస్ అవ్వకూడదు. కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అన్నీ ఫిల్ అవుతాయి, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. 14th రోజు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ మీ కౌన్సిలింగ్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఫీ పేమెంట్ కూడా, ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాలి. దాంతోపాటు మీరు ఇక్కడే 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయడం, ఫీ పేమెంట్ కౌన్సిలింగ్ సంబంధించి పే చేయడం, అలాగే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం. 14th నుంచి 18th వరకు డేట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఇక్కడ ఏదైతే స్లాట్ డేట్ అండ్ టైం బుక్ చేసుకున్నారో ఆ డేట్లలో మీరైతే వెరిఫికేషన్కి వెళ్ళాలి. వెరిఫికేషన్కి వెళ్ళడానికి 17th నుంచి 19th వరకు డేట్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ కూడా సేమ్ 17th నుంచే స్టార్ట్ చేశారు. చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సేమ్ డేనే మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారు. 21st వరకు కూడా టైం ఉంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నా కూడా సేమ్ అదే 21st రోజే. సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 25th ఇచ్చారు. మ్యాక్సిమం 25th ఎర్లీ మార్నింగ్లోనే మనకు మార్నింగ్ టైంలోనే సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసి వెబ్సైట్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే కాలేజీకి వెళ్ళడం అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఫైనల్ ఫేజ్ తర్వాత వెళ్ళాలి. 25 నుంచి 29th వరకు డేట్స్ ఇచ్చారు. సో రిమైనింగ్ డీటెయిల్స్ చెప్పడానికంటే ముందు వెరీ ఇంపార్టెంట్, టీజీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్లో గైడెన్స్ కావాలి, మాకు కరెక్ట్గా తెలియదు ప్రాసెస్, మాకు హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు మెంటర్షిప్లో అయితే ఫీ పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. మాకు ప్రాసెస్ తెలుసు, మేము చేసుకుంటామన్న వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే మాకు సీట్ మిస్ అవుతుందేమో, మేము కరెక్ట్గా చేయలేమేమో, మాకు గైడెన్స్ మీ ద్వారా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఫీ పేమెంట్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి స్కాన్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపిస్తే ఫీ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీ ర్యాంక్ కార్డు కూడా పంపించండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చేలాగా మీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలి, మీకు కంప్లీట్ గైడెన్స్ ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, స్పాట్ రౌండ్ కంప్లీట్ అయ్యేంత మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మాకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్గా మీ హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు ప్రాసెస్ అంతా తెలుసు అన్న వాళ్ళు మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫైనల్ ఫేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ ఎందుకు లేదు అనేది మీకు ఇప్పటికే క్లారిటీ అర్థమైంది కదా. మ్యాక్సిమం సీటు ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అవుతాయి కాబట్టి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మనకు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మళ్ళీ ఇక్కడ ఫీ పే చేయడం, స్లాట్ బుకింగ్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం ఉండదు. డైరెక్ట్గా మీకు వెబ్ ఆప్షన్స్ 14th స్టార్ట్ అవుతాయి. 2 days 14th 15th ఫిల్ చేయొచ్చు. న్యూగా ఓన్లీ ఫైనల్ ఫేజ్లోనే మేము ఎంటర్ అవుతున్నాం అన్న స్టూడెంట్స్ మాత్రం మళ్ళీ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి, స్లాట్ బుకింగ్ చేసుకొని. తర్వాత సీట్ అలాట్మెంట్ 18th బిఫోర్గానే మనకు 17th కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయడంతో పాటు మీరు కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్టింగ్ కంపల్సరీగా చేయాలి. 19th నుంచి 22nd, జూలై 19th నుంచి 22nd డోట్ నేర్చి పెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ బై ద కాలేజ్. మీరు 22nd లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ చేసి వేకెంట్ సీట్గా 23rd రోజు కాలేజ్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఎందుకు? స్పాట్ అడ్మిషన్లో మళ్ళీ సీట్స్ ఫిల్ చేయడానికి. సో ఇక్కడ సీట్ రాని స్టూడెంట్స్ అయినా, లేదు సీట్ మిస్ అయిన స్టూడెంట్స్ అయినా, లేదు మాకు కావాల్సిన కాలేజీలో సీట్ కోసం ఎదురు చూస్తామన్నా, స్పాట్ అడ్మిషన్లో మనకు వేకెంట్ సీట్స్ ఉంటే కనుక మీరు ఇండివిజువల్గా కాలేజ్ వైజ్గా వెళ్ళి స్పాట్ అడ్మిషన్ ద్వారా మీ యొక్క సీట్స్ అయితే తీసుకోవచ్చు. సేమ్ డే కాలేజ్ వాళ్ళు డేట్ ఇస్తారు, డైరెక్ట్గా కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్తో పాటు అక్కడ అవైలబిలిటీ సీట్స్ బేస్ చేసుకొని మన ర్యాంక్ కేటగిరీ బేస్ చేసుకొని సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే
ఈసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమో, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెన్స్ మెమో పాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో బీఎస్సీ స్టూడెంట్స్ అయితే కావాలి. డిప్లొమా స్టూడెంట్స్కి అయితే మీకు మెమో ఉండాలి. డిప్లొమా డిగ్రీ మెమోరాండం ఆఫ్ మార్క్స్, డిప్లొమా డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ 1/1/2025 తర్వాత తీసిందే వ్యాలిడ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే 1/4/2025 తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఓసీ స్టూడెంట్స్కి మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ బీసీలో అన్ని కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కావాలి. ఎవరైనా ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా స్టడీలో గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ అయినా ఉండుంటే కనుక మీరు 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ అయితే ఎవరైనా స్టడీ గ్యాప్ ఉన్నా లేకపోతే మీరు ఓపెన్ 10th క్లాస్ చేసిన స్టూడెంట్స్ అయితే మీకు కావాల్సిందే. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు కనుక స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ స్టూడెంట్స్ అయి ఉంటే, పిఎస్ స్టూడెంట్స్ అయితే స్పెసిఫిక్గా మీరు 17th, 18th, 19th రోజు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మాది స్పెషల్ కేటగిరీ కాదు, నార్మల్గానే ఏ స్పెషల్ కేటగిరీ లేదన్న స్టూడెంట్స్ అయితే మీ డిస్ట్రిక్ట్ వైజ్గా హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ ఫైల్ మీకు వెబ్సైట్లో కూడా ఉంది. మీ డిస్ట్రిక్ట్ వైజ్గా ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉందో హెల్ప్ లైన్ సెంటర్ వైజ్గా డేట్స్ కూడా చెక్ చేసుకోండి. అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో అన్ని డేట్స్ ఇస్తారనేది చెప్పలేం కాబట్టి ముందుగానే డేట్స్ చెక్ చేసుకోండి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనుక మీరు కంపల్సరీగా మాసప్ ట్యాంక్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. నార్మల్ స్టూడెంట్స్ ఎవరు మాసప్ ట్యాంక్ మాకు నియర్ బై ఉంటుందని బుక్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడ అందరు స్టూడెంట్స్ అవుతారు కాబట్టి మీకు చాలా టైం పట్టొచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్గా మీ సెంటర్స్లో ఎన్ని డేస్ హెల్ప్ లైన్ సెంటర్స్ వర్కింగ్లో ఉన్నాయో దాన్ని బట్టి మీ యొక్క డేట్ అయితే స్లాట్ బుక్ చేసుకోండి ప్రతి ఒక్కరు. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక్కసారి చూడండి డీటెయిల్గా. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. మీకు అటెండ్ అయిన తర్వాత మీ మొబైల్కి లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. ఆ లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ వెబ్సైట్లో చేయాలి. లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీ ఆప్షన్స్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఫీ కూడా అందరూ రెడీ చేసుకొని పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు సింగిల్ పేమెంట్లోనే మీ ఫీ అంతా పే చేయాల్సి ఉంటుంది మీకు వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని. సో మనకు ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో మినిమం 60,000 ఫీజు లేని ఏ కాలేజ్ లేదు. అండ్ మినిమం 30 టాప్ కాలేజెస్లో ఫీజు 1 lakh ఎబోనే ఉంటుంది. కాబట్టి ముందుగానే ఫీ అమౌంట్ అందరూ రెడీ చేసి పెట్టుకోండి. ఫీ పే చేస్తేనే విత్ ఇన్ టైంలో మీ సీట్ మీకు ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. థ్యాంక్ యూ.